హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఈరోజు చూసుకోబోయేది గ్లోబల్ కీవర్డ్స్ అనమాట. సో అసలు గ్లోబల్ కీవర్డ్స్ అంటే ఏంటో తెలియకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. సో గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ డిఫరెన్సెస్ అనేది చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? అసలు ఈరోజు గ్లోబల్ కీవర్డ్స్ గురించి ఇన్ డెప్త్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? అసలు వాట్ ఈజ్ అన్ గ్లోబల్ కీవర్డ్ ఇన్ పైథాన్? అసలు గ్లోబల్ కీవర్డ్ అంటే ఏంటి? A global keyword in Python used to access and modify of a global variable inside a function. అంటే గ్లోబల్ వేరియబుల్లో యాక్సెస్ చేయడానికి కానీ మాడిఫై చేయడానికి మనం ఫంక్షన్స్లో ఎక్కువ జనరల్గా వాడుతూ ఉంటామన్నమాట. గ్లోబల్ కీవర్డ్ అనేది అంటే మాడిఫై చేయడానికి, అప్డేట్ చేయడానికి, ఆ నెంబర్ నేమ్ని అప్డేట్ చేయడానికి మనం జనరల్గా వాడుతూ ఉంటాం. వేరియబుల్లో వాడుతూ ఉంటాం, వేరియబుల్ ప్లేస్లో అంటే దేంట్లో ఫంక్షన్స్లో వాడుతుంటాం. నార్మల్లీ వేరియబుల్స్ డిక్లేర్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ అదర్ లోకల్. జనరల్గా వేరియబుల్స్ ఇన్సైడ్లో డిక్లేర్ చేసి లోకల్ అంటాం. కానీ మనం చేంజ్ చేయాలి అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఏ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ యూ మస్ట్ బి డిక్లేర్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్. మనం చేంజ్ చేయాలనుకుంటే గ్లోబల్ వేరియబుల్ని ఇన్సైడ్ ద ఫంక్షన్లో అది ఆటోమేటిక్గా గ్లోబల్గా డిక్లేర్ అయిపోయింది అనమాట. మీకు అర్థమైంది కదా గ్లోబల్ కీవర్డ్ అంటే? ద గ్లోబల్ కీవర్డ్ ఇస్ ఇన్ పైథాన్ యూజ్ టు యాక్సెస్ ఆర్ మాడిఫై ద గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్. అంటే యాక్సెస్ చేయడానికి, మాడిఫై చేయడానికి ఫంక్షన్లో గ్లోబల్ వేరియబుల్స్ని మనం గ్లోబల్ కీవర్డ్ని వాడతాం అనమాట. ఓకేనా? నార్మల్గా ఇన్సైడ్ ద ఫంక్షన్ ఏం డిక్లేర్ చేయాలంటే లోకల్ వేరియబుల్ అంటాం. కాకపోతే మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం అంటే మాడిఫై చేస్తున్నాం. మాడిఫై చేసేదాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం అనమాట. ఓకేనా? సో అసలు వై టు యూజ్, అసలు గ్లోబల్ కీవర్డ్ ఎందుకు వాడతాం? టు మాడిఫై గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్. మాడిఫై చేయడానికి గ్లోబల్ వేరియబుల్ని ఫంక్షన్లో ఏదైనా మాడిఫై చేయడానికి వేరియబుల్ని మనం గ్లోబల్ కీవర్డ్ వాడతాం. వితౌట్ గ్లోబల్ పైథాన్ ట్రీట్స్ దట్ వేరియబుల్ యాజ్ ఎ లోకల్ టు ద ఫంక్షన్. అంటే గ్లోబల్ లేకపోతే ఆటోమేటిక్గా లోకల్గా ట్రీట్ చేసిద్ది అనమాట పైథాన్లో. ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ గ్లోబల్ యాజ్ ద వన్. సేమ్ నేమ్ ఉన్న గ్లోబల్కి ఏ నేమ్ ఉన్నా అదే నేమ్ ట్రీట్ చేసిన పైథాన్లో గ్లోబల్ లేకపోతే ఆటోమేటిక్గా లోకల్గా ట్రీట్ చేసేది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ చూస్తున్నాం. అసలు గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి, గ్లోబల్ కీవర్డ్ అంటే ఏంటి? ఫ్యూచర్స్ డిఫరెన్స్ చూసుకోండి. డెఫినేషన్ గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి? వేరియబుల్ డిఫైన్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ద ఫంక్షన్స్. సో ఆ ఫంక్షన్స్ బయట డిఫైన్ చేస్తే మనం గ్లోబల్ స్కోప్ అంటాం. అదే గ్లోబల్ కీవర్డ్ అంటే కీవర్డ్ యూజ్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. కీవర్డ్ని ఫంక్షన్ లోపల యూజ్ చేస్తే అది గ్లోబల్ కీవర్డ్ అయిపోయింది. యూజ్ ఏంటి? గ్లోబల్ స్కోప్లో కెన్ బి యాక్సెస్ ఎనీవేర్. అంటే గ్లోబల్ స్కోప్లో మనం ఎక్కడైనా యాక్సెస్ చేయవచ్చు. అవుట్ సైడ్ ద ఫంక్షన్, ఇన్సైడ్ ద ఫంక్షన్, టూ ఫంక్షన్స్లో అయినా మనం యూజ్ చేయవచ్చు, యాక్సెస్ చేయవచ్చు. కానీ గ్లోబల్ కీవర్డ్లో యూజ్ టు మాడిఫై ద గ్లోబల్ వేరియబుల్ ఫ్రమ్ ఇన్సైడ్. ఫంక్షన్లో లోపల మాత్రమే మాడిఫై చేయడానికి ఉంటుంది గ్లోబల్ వేరియబుల్ అనేది. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ గ్లోబల్ కీవర్డ్. అండ్ నెక్స్ట్ ఇన్ స్కోప్, యాక్సెస్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అంతా యాక్సెస్ చేయడానికి కుదిరేది గ్లోబల్ స్కోప్లో. అండ్ ఆ గ్లోబల్ కీవర్డ్లో ఎఫెక్ట్ హౌ దట్ వేరియబుల్స్ ఆర్ ట్రీటెడ్ ఇన్ ద ఫంక్షన్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఏంటి? x ఈజ్ ఈక్వల్స్ టు 10 అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే గ్లోబల్ x ఇండికేట్స్ ఇన్సైడ్ ద ఫంక్షన్ టు ద మాడిఫై ద గ్లోబల్ x. అండ్ ఇంకోటి వచ్చి డిఫరెన్స్ చూస్తున్నాం కదా, హౌ టు మాడిఫై గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్. అసలు గ్లోబల్ వేరియబుల్ని మనం ఎట్లా మాడిఫై చేయాలి అని చూద్దాం అనమాట. ఎగ్జాంపుల్, వితౌట్ గ్లోబల్ వుడ్ నాట్ వర్క్. ఓకేనా? సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చూసుకుందాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం? ఓకే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. x is equals to 5 ఇచ్చా, డిఫైన్ అప్డేట్ x is equal to 10 ఇచ్చా. దిస్ క్రియేటెడ్ లోకల్ వేరియబుల్స్ నాట్ చేంజింగ్ ద గ్లోబల్. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది అంటే మనం అప్డేట్ చేసాం, లోకల్ వేరియబుల్ క్రియేట్ అయింది, కానీ గ్లోబల్ వేరియబుల్గా చేంజ్ కాల. ఓకే, చిన్నది అనమాట. ఇన్సైడ్ ద ఫంక్షన్ 10, అవుట్ సైడ్ ద ఫంక్షన్ 5. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? ద గ్లోబల్ వేరియబుల్ x ఈజ్ నాట్ మాడిఫై. ఇక్కడ x అనేది ఏం మాడిఫికేషన్ జరగలేదన్నమాట. ఓకేనా? సో ఇది ఎగ్జాంపుల్ అంటే విత్ గ్లోబల్ అనమాట. ఇదేంటి? వితౌట్ గ్లోబల్ వేరియబుల్. సో ఇది విత్ గ్లోబల్ వేరియబుల్ ఎలా వర్క్ అయ్యిద్దో చూద్దాం. ఓకేనా? సో మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 5 డిఫైన్ అప్డేట్ అని అన్నా.
అప్డేట్ అంటే గ్లోబల్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ అని మాడిఫై చేశాను, ఓకేనా. ఈ ఎక్స్ అని ఇచ్చి 5గా 10గా ప్రింట్ అవ్వ అన్న, అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమైంది 10 అయింది. చూసారు, ఇన్సైడ్ ద ఫంక్షన్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ అంటే 5 నుంచి 10కి అప్డేట్ అయినట్టు అర్థం అనమాట. అర్థమైంది కదా. దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ వేరియబుల్ అనమాట. అంటే మోడిఫికేషన్ జరిగింది ఎంత 5 నుంచి 10 వరకు అప్డేట్ అయింది కదా, దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఇందాక ఎందుకు అప్డేట్ కాలేదు, ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్ మనకు కన్సిడర్ చేయలేదు, ఇవ్వలేదు. జస్ట్ అప్డేట్ అని ఇచ్చాం కానీ అదేం అవ్వాలా. ఇక్కడ ఏంటి గ్లోబల్ అని కన్సిడర్ చేసాం, కీవర్డ్ ఇచ్చాం. సో దిస్ ఈజ్ డిఫరెన్స్ అనమాట, ఓకేనా. సో దిస్ గ్లోబల్ కీవర్డ్ అలౌస్ ద ఫంక్షన్ టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద గ్లోబల్ వేరియబుల్. ఈ ఫంక్షన్ యూజ్ చేసి మన వాల్యూస్ని చేంజ్ చేయడానికి మనం యూజ్ చేసామన్నమాట. సమ్మరీ ఏంటి, గ్లోబల్ కీవర్డ్స్ హెల్ప్ టు యాక్సెస్ ద గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్. చూసారా, మనం యాక్సెస్ చేయడానికి ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసాం, దానికి మనం జనరల్గా గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మాడిఫై దెమ్ వెన్ యూ నీడెడ్. సో నాకు 5 వద్దు 10 కావాలి అన్నప్పుడు మనం మాడిఫికేషన్ చేసామా లేదా గ్లోబల్ కీవర్డ్ని యూజ్ చేసి. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ అనమాట. అవాయిడ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. సో కన్ఫ్యూజన్ అనేది ఏం పెట్టుకోకండి, మీరు జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఏదైనా మాడిఫై కానీ అప్డేట్ చేయాలి, యాక్సెస్ చేయాలంటే ఇట్ ఈజ్ అని గ్లోబల్ కీవర్డ్ అనమాట. అది ఇన్సైడ్ ద ఫంక్షన్ మాత్రమే జరిగింది. అదే గ్లోబల్ స్కోప్ అనుకోండి, అది యాక్సెస్ చేసిద్ది ఏంటి ఫంక్షన్లో ఇన్సైడ్ ద ఫంక్షన్గా డిక్లేర్ చేస్తాం. ఇది గ్లోబల్ స్కోప్ అనమాట, ఎందుకంటే బయట డిక్లేర్ చేసాం. అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం ఇన్సైడ్ కూడా డిక్లేర్ చేయవచ్చు, కానీ లోకల్ స్కోప్ అనేది ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఏముండదు, ఓకేనా. దట్ ఈస్ అబౌట్ లోకల్ వేరియబుల్ అనమాట. మీరు ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోబోకండి. అసలు మనం ఈ వీడియోలో ఏమేమి చూస్తున్నామంటే గ్లోబల్ కీవర్డ్ అంటే ఏంటి, అసలు యూజెస్ ఏంటి, అండ్ దాని ఫ్యూచర్స్ చూసుకున్నాం. అండ్ అసలు వితౌట్ గ్లోబల్ అయితే ఎలా రన్ అయ్యేది అంటే కీవర్డ్ ఇక్కడ ఏమి ఇవ్వలేదు చూడండి, గ్లోబల్ కీవర్డ్. సో ఇక్కడ నేను ఇచ్చా గ్లోబల్ కీవర్డ్ ఇచ్చా, అది ఆ అవుట్పుట్ డిఫరెన్స్ చూసారు, తర్వాత సమ్మరీ చూసారు. మీకు అర్థమైంది కదా. దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ కీవర్డ్స్ ఇన్ పైథాన్. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.